పాన్ ఇండియా స్టార్, పాన్ ఇంటర్నేషనల్ స్టార్ అనుకోవచ్చు మనం RRR తర్వాత రామ్ చరణ్ గారిని. అవునండి. ఆయనతో మీ జర్నీ ఎలా అనిపించింది? చరణ్ సార్‌తో నిజంగా చెప్పాలంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసండి. అంటే అసిస్టెంట్ రంగస్థలానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను సుక్కు సార్ దగ్గర. అప్పుడు కూడా నేను ఆ ట్రావెల్ ఉండేదండి. ఎక్కడి నుంచి మన మారేడుమిల్లి నుంచి షూటింగ్‌కి అక్కడికి వెళ్ళడానికి ట్రావెల్ కూడా బోట్‌లో వెళ్ళేవాళ్ళమండి. ఎంత ట్రాన్స్‌పోర్టేషన్ లేదండి. మీరు నార్మల్‌గా వెహికల్‌లో వెళ్ళాలంటే 3 అవర్స్ పడుతుందండి. బోట్‌లో అయితే హాఫ్ అన్ అవర్, 1 అవర్ మాట అండి. ఒక 1 అవర్ కలిసి వచ్చేది. అప్పుడు వెళ్ళినప్పుడు చరణ్ సార్‌కి ఒక క్యాబిన్ ఉండేది. ఆ క్యాబిన్‌లో కూర్చున్నప్పుడు ఇంకేంట్రా కట్టని కబుర్లు చెప్తూ ఉండు. ఇలాగే సార్ ఇది సార్ ఇది సార్ అని అప్పుడే ఉప్పునే కథ చెప్పానండి చరణ్ సార్‌కి. ఓహ్! ఉప్పునే కథ చెప్తే బాగుంటుంది అన్నారండి. మర్చిపోయారు అంతే అండి. ఆయన మర్చిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చరణ్ సార్ దగ్గరికి వెళ్ళి రంగస్థలం హిట్ అయిపోయింది. సుక్కు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ వైష్ణవ్ చెప్దాం అనుకున్నాను కదా అంటే, అయితే మనకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు రామ్ చరణ్ గారు వెళ్దాం రా అనండి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం అంటే చిరంజీవి గారి దగ్గరికి వద్దులేరు ఫస్ట్ చరణ్ గారి దగ్గరికి వెళ్దాం. చరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. నేరేషన్ ఇస్తే నా కోసం రాసావే కదా అన్నారు. సార్ మీకోసం కాదు సార్ వైష్ణవ్ కోసం అంటే థ్యాంక్ యూ అనండి. కొద్దిగా వైష్ణవ్ కట్ట భయపడినప్పుడు కూడా చరణ్ సార్ నిలబడ్డారండి. ఈ కథ చాలా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది. చిరంజీవి సార్ కూడా చెప్పి అజర్బైజాన్లో షూటింగ్ జరుగుతుందండి అప్పుడు సాయిరా. అంటే వైష్ణవ్ గారు ముందర కొంచెం డౌట్ వచ్చిందండి అప్పుడు. చిన్న డౌట్ ఉందండి వైష్ణవ్కి. అంటే ఆ కథని రాడికల్గా ఉంటుంది కదా సార్ ఐడియా. కొద్దిగా జడ్జ్ చేయడం కానీ ఆ చరణ్ సార్ మమ్మల్ని సెట్లో చూశారు కాబట్టి వీళ్ళు కష్టపడతారు సుక్కు సార్ టీం అంటే నానా బుచ్చికి బాగా చేస్తాడు అని చరణ్ సార్ ధైర్యం ఇచ్చారండి. అలా ఫస్ట్ కథ ఓకే అవడానికి కారణమే చరణ్ గారండి. దాని తర్వాత నేను ఈ కథ చెప్పినప్పుడు పెద్ద కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కిందకు వచ్చి చెప్తే అసలు నేను అనుకున్నానండి ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చెప్తే బాగుంటుందండి. వెళ్ళి నేరేషన్ ఇచ్చానండి 2.5 hours 2 hours 50 minutes ఇచ్చానండి నేరేషను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదండి. అదిరిపోయింది, మనం చేస్తున్నాం అంతే అన్నాడు. అంటే ఆయన అలా అన్నంటే నేను వస్తే అవునా మళ్ళీ డౌట్లు ఏమైనా ఉంటాయని వస్తామంటే మళ్ళీ కాల్ చేసి కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నాం అన్నాడు. రత్నవేల్ గారిని పెట్టుకుందామా అన్నారండి. సార్ సూపర్ సార్ అని ఇంకలా ఆయనతో జర్నీ సూపర్ జర్నీ సార్. అంటే నేను మాటల్లో చెప్పడానికి లేదు. ఏ ఒక్కరోజు కూడా అంటే అతిశయక్తి కదండి. ఏ ఒక్కరోజు కూడా నా క్యారేజ్ నేను తినలేదు సార్ షూటింగ్ ఎన్ని రోజులు. ఆయనతో 135 days షూట్ చేసామండి. 135 daysలో కూడా ఆయనే వడ్డించడం, ఆయనే పెట్టడం, ఆయనే తినడం. ఆయనతో తిన్నప్పుడు నేను మామూలుగా తక్కువ తింటానండి. ఆయనతో తింటే ఇంకో 2 ముద్దలు తక్కువ తినేవాడినండి. మళ్ళీ తినడం. అసలు ఆయనతో జర్నీ నెక్స్ట్ లెవెల్ అండి. నీకు ఏం కావాలో చెప్పు, నువ్వేం టెన్షన్ పడకు. నిన్న కూడా వచ్చి ఏం చేస్తున్నావు అన్నారండి. ఏం చేస్తున్నావు అంటే సార్ వర్క్లో ఉన్నా అంటే రా సరదా కాఫీ తాగుదాం బయటికనండి తీసుకెళ్ళి. ప్రతిరోజు 3 o'clock రమ్మంటారు సరదాగా షూటింగ్ లేనప్పుడు. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకొని అంటే ఇంకా బ్రదర్ ఆన్లైన్ కానండి. నాకు అన్నయ్య లేడు అంత అన్నలాంటి వాళ్ళు మాట అండి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అలా ఉన్నారండి. అదే డైరెక్టర్ అయిన తర్వాతనే కాదండి. ఆయన చూశాను కదండి ఆయన కష్టం కూడా. అంటే ఇప్పుడు సెట్లో కూడా ఆయన అక్కడ జిమ్ చేస్తే లోపలికి వచ్చి మళ్ళీ ఆ సెట్లో మళ్ళీ బాడీ పికప్ అవ్వడానికి అక్కడ ఒక 2-3 సెట్లు చేసి హాఫ్ అన్ అవర్ షార్ట్కి వచ్చేసేవారండి. మళ్ళీ లోపలికి వెళ్ళేవారండి, మళ్ళీ చేసేవారండి. అప్పటికేమో ఇప్పటికీ కూడా చెయ్యి దెబ్బ ఉంది. ఆర్ఆర్ఆర్ కదా మగధీరలో చెయ్యి దెబ్బ తగిలిందంటే అండి. ఆ దెబ్బతోనే ఆ ఫైట్లో ఒరిజినల్ పైల్వాన్స్ అండి వాళ్ళ సినిమా టెక్నిక్ తెలియదు. ఈయన గట్టిగా పడేసుకునేవారు, ఈయన గెరిసేసేవారండి. మళ్ళీ లేసేవాడు, మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకునేవారండి. ఆయన మళ్ళీ వచ్చి వీళ్ళని గెరేస్తుంటే కూడా వీళ్ళు సరిగ్గా పడ్డరాదండి. ఆ స్ట్రగుల్ కానండి. నేను ఫైట్ అనుభూతిలోకి నేను లోపల పారిపోయేవాడిని అండి. అయిపోతే బాగుంది, ఈ టేక్ అయిపోతే బాగుంది అంత కష్టపడతారండి. అంటే సార్ యాక్చువల్గా దీంట్లో కొంతేమో క్రికెట్ ఉంది, కొంత కుస్తీ ఉంది, ఇలా ఉంది కదా. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా ఇప్పుడు ఆయన ఆ క్రికెట్ అది ఆడుతున్నప్పుడు చూస్తుంటేనేమో వాళ్ళు స్లిమ్గా ఉన్నారు. దీంట్లోనేమో చూస్తే ఫుల్ బల్కీ బాడీ వచ్చింది. అంత గ్యాప్లో అసలు మీరు కొంచెం అదే ఆ బాడీ బిల్డింగ్ గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ ఇచ్చామండి, 2 months గ్యాప్ ఇచ్చామండి. మళ్ళీ ఏంటంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన షర్ట్లు లూజ్ షర్ట్లు వేసామండి. ఈ బాడీ ఒక రెడీ అవుతున్నప్పుడు కూడా తెలియకుండా ఉండడానికి. అందుకే ఫస్ట్ హాఫ్లో కూడా మీకు బాడీ ఎక్కడ ఓపెన్ చేయలేదండి. ఇంటర్మేషన్ ఓపెన్ చేస్తాడండి అదంతా రాసుకుని మొత్తం నోట్స్ అంతా అలా చేసుకుని వచ్చామాట.